పూజను బ్రతికించుకోవడానికి ఒక ఆధారం దొరికింది. నిజమా? ఏం డాక్టర్ అది? యుఎస్లో ఒక డాక్టరు ఇదే డిసీజ్ గురించి రీసెర్చ్ చేసి సక్సెస్ అయ్యారంట. లక్కీగా ఆ డాక్టరు మన డాక్టర్కి ఫ్రెండేనంట. అతన్ని ఇండియా రప్పిస్తున్నాం. అయితే విషయం సక్సెస్ అయినట్టే. అంతేగా. మంచి పని చేశారు. చేసిన చెడ్డ పనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. ఈ డిసీజు ఆ ఊము ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి నుంచి సంక్రమించిందని నేను అనుకుంటున్నాను. ముందు ఆ వ్యక్తిని టెస్ట్ చేయాలి. యు మీన్? ఎస్, ఎవరు ఊమునైతే పూజకి ట్రాన్స్ఫర్ చేశారో ఆ లేడీని టెస్ట్ చేయాలి. ఆవిడ త్వరగా తీసుకురండి. అదెంత పనండి? ఆ పేషెంట్ని ఉండుంటే తీసుకొచ్చి ఉండేవాళ్ళం అండి, కానీ కష్టమండి. తీసుకురాలేరా? ఏ ఆవిడకి లేదా? తీసుకురాలేనంత దూరంగా వెళ్ళిపోయింది. షీస్ నో మోర్. ఓ, ఐఎమ్ సారీ. ఏం డాక్టర్, ఆ పేషెంట్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం కుదరదా? ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఈ జబ్బు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయాలంటే ముందుగా దీని మూలాలు కనిపెట్టాలి. ఇది ఎవరి నుండి ఎలా సంక్రమించిందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ వ్యాధిని కనుక్కోవాలి. నాకు తెలిసినంత వరకు రిపోర్ట్స్ ప్రకారం 99% ఈ ఊంపు ట్రాన్స్ఫర్ వల్ల ఆ చనిపోయిన వ్యక్తి నుంచి పూజకి సంక్రమించిందని అనుకుంటున్నాను. సో వీ నీడ్ హర్ ఇమీడియట్లీ. లేని మనిషిని ఎక్కడి నుంచి తేగలం? లేదన్న విషయం నాకు తెలీదు. డాక్టర్ విజయ్ కూడా చెప్పలేదు. లేకపోతే ఈ కేసు నేను డీల్ చేసేవాడినే కాదు. అంటే ఇప్పుడు ఆ పేషెంట్ లేకుండా మీరేమీ చేయలేరా? చేయగలనని మీ సంతోషం కోసం చెప్పగలను, కానీ ఆ మాటలో కాన్ఫిడెన్స్ ఉండదు. డాక్టర్, డూ సంథింగ్ ప్లీజ్, సేవ్ హర్. వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఆ పేషెంట్ లేకుండా నేనేది చేసినా ఫలితం ఇది అని నేను గ్యారంటీ ఇవ్వలేను. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అట్లీస్ట్ పేషెంట్కి ఊంపు ట్రాన్స్ఫర్ చేసిన సమయంలో చేసిన టెస్టుల తాలూకా రిపోర్ట్స్ అయినా తెప్పించగలుగుతారా? నేను తీసుకొస్తాను డాక్టర్. గుడ్, అవి నాకు కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు. డాక్టర్, మీ గురించి తెలిసాక ఎంతో ఆశపడ్డాను. మా ఆశల్ని సజీవంగా ఉండేలా చేయండి. ఐ విల్ ట్రై. చూసావుగా, ఇదంతా నీ చలవే. నువ్వు చందుని బలి తీసుకున్నావు. ఆ పాపం పూజకి తగిలి ఇప్పుడు తన బలి తీసుకోబోతుంది. ఇప్పుడు సంతోషంగా ఉందిగా. వస్తాను డాక్టర్. వెల్కమ్. సీ యూ మేడం. ఇక మనం మాత్రం ఎందుకండి? ఇక్కడ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. బయట మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. పదండి.
ఏమండే అందరినీ సమస్యల్లోకి నెట్టే మీకే ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది ఏంటండి? ఇప్పుడు ఆ చందుని రప్పిస్తే కార్తీక్తో డేంజర్, రప్పించకపోతే పూజమ్మకి డేంజర్. రెండూ కత్తులే, ఏది గుచ్చుకున్నా నొప్పే. ఇప్పుడేంటండి దారి? హ? పని చేసే ముందు ఏం చేస్తావో చెప్పదు, పని చేసేటప్పుడు అసలు ఏమీ తెలీదు. సిచ్యువేషన్లో మాత్రం ఆని కొట్టు, ఈని తిట్టు, అది కనుక్కురా ఇది కనుక్కురా అని ప్రాణాలు తీస్తుంది. నువ్వు లేని లోటు క్షణక్షణం తెలుస్తూనే ఉంది. మన పాపకు పుడుతూ ఒక ప్రాణం తీసింది అన్న పేరు రాకుండా ఉండాలన్నా, చనిపోతూ ఒక భయంకరమైన వ్యాధి పూజకు అంటగట్టింది అన్న పేరు నీకు రాకుండా ఉండాలన్నా నువ్వే రావాలి చెంది. కానీ ఈ లోకంలో లేని నిన్ను ఎలా తేగలను? మీ ఇద్దరికీ ఆ చెడ్డ పేరు రాకుండా ఎలా ఆపగలను? హాయ్ మిస్కిన్. హాయ్ డియర్, హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్. హలో డాక్టర్. థ్యాంక్ యూ మిస్కిన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దెబ్బతో ఆ యశోధర తన కూతుర్ని కాపాడుకోవటం కోసం చందుని తీసుకురాక తప్పదు, టెస్టు చేయించక తప్పదు. ఈ విషయం కార్తీక్కి తెలిసేలా మనం చేయగలిగితే చాలు, మిగిలింది కార్తీక్ చూసుకుంటాడు. మీరింతగా భయపడింది, ఇంత ప్లాన్ చేసింది ఆవిడని చూసా. ఆవిడ చూస్తే అంత భయంకరంగా లేదే. కూతురు విషయం కాబట్టి కూల్గా ఉంది. తన విశ్వరూపం చూసే అవకాశం నీకు రాకూడదని అనుకుంటున్నాను. ఈ నాటకం బయటపడకపోతే నీకు ఆ అదృష్టం, బయటపడిందా నీ కోరిక తప్పక తీరుతుంది. ఈసారి బయటపడిందా మనల్ని ప్రాణాలతో బ్రతకనివ్వదా యశోధర? నువ్వేం భయపడకమ్మా, బయటపడకుండా నేను చూసుకుంటాగా. ఆ కాన్ఫిడెన్స్తో పాటు కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఓకే? ష్యూర్. రైట్. ఓకే శ్వేత. ఓకే డాక్టర్. మేము బయట పనులు చూసుకుంటాం. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. ఇంకేంటి మమ్మీ, చందును బయటికి తీసుకొచ్చి టెస్టులు చేయిద్దాం. అదెలా కుదురుతుందమ్మా? చందుని బయటికి తీసుకొస్తే కార్తీక్ని కంట్రోల్ చేయగలమా? కార్తీక్ గురించి భయపడితే మరి నా ప్రాణాల సంగతి? కార్తీక్కి ఈ విషయం చెప్పేద్దాం మమ్మీ. జ్వాలే చందు అన్న విషయం చెప్తే ఏ ప్రాబ్లం ఉండదుగా. అసలు ప్రాబ్లం అప్పుడే మొదలవుతుంది. జ్వాలే చందు అని తెలియగానే ముందు నా ప్రాణం తీస్తాడు. క్షమించమని అడుగుదాం. ఆ ఒక్క మాటతో శాంతపడతాడనుకుంటున్నావా? అలా చెప్పడం వల్ల నాకే కాదు నీకు ప్రమాదమే. నా చావు కన్నా ప్రమాదమేం కాదుగా. చెప్పేద్దాం మమ్మీ. ఈ విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు అలాగే ఆలోచిస్తూ ఉండు, ఈ లోపు నేను చేస్తాను. సరిపోతుంది. నిన్ను నేను కాపాడుకుంటాను. ఏంటి నువ్వు కాపాడేది? చందు వస్తే గాని ఏం చేయలేమని డాక్టర్ చెప్పాడని నువ్వే చెప్పావు కదా. నన్ను కాపాడే ఉద్దేశమే ఉంటే ఈ పాటికి చందుని బయటకు తీసుకొచ్చుండేదానివి. నువ్వు నా ప్రాణమే. నిన్ను కాపాడుకోక ఎవరిని కాపాడుకుంటాను? ప్రాణం ప్రాణం అంటూనే నా ప్రాణం మీదకి తీసుకొచ్చావు. పూజ, పూజ, నీకు పరిస్థితి అర్థం కావడం లేదు. ఇంతకాలం చందు విషయం కార్తీక్కి తెలియదు కాబట్టి మనం హాయిగా ఉండగలిగాం. చందు బ్రతికుందని తెలిస్తే ముందు నా ప్రాణం తీస్తాడు. నీ ప్రాణానికి భయపడి నా ప్రాణం తీస్తావా? నా ప్రాణమే కాదు,
నీ ప్రాణమో తీస్తాడు. అది అర్థం చేసుకో. చందు అని తెలిసిన మరుక్షణం కార్తీక్ చందుని కలుస్తాడు. తను జరిగిందంతా చెప్తుంది. అప్పుడు నా గురించి కాదు, నీ గురించి చెప్తుంది. ఇలా ఆలోచిస్తూ పోతే ఏం చేయలేం మమ్మీ. నాకు బ్రతకాలని ఉంది. బ్రతికించుకుంటానమ్మా. ఎలా? ఏం చేసి బ్రతికిస్తావు? చందును బయటికి తీసుకురాకుండా నువ్వేం చేయగలవు? ఏదో ఒకటి చేస్తాను. నన్ను కొంచెం ఆలోచించుకోనివమ్మా. ఆలోచించు మమ్మీ. రేపు నేను చచ్చాక నా శవం దగ్గర కూర్చొని కూడా ఆలోచిస్తుంటూ. నా మాట వినమ్మా. నన్ను నమ్ము. నీకేమీ కాదు. ఎలా నమ్మమంటావు? చస్తానని కన్ఫర్మ్ అయింది కాబట్టి చేసిన పాపాలు శాపాలు కాకుండా ఏ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చచ్చుండేదాన్ని. అలా కాకుండా బ్రతకడానికి ఒక్క అవకాశం వచ్చింది. బ్రతుకు మీద ఆశ మొదలైంది. నా ఆశలకు మొదటి నుంచి నువ్వు అడ్డుపడుతూనే ఉన్నావు. నా ప్రేమకు అడ్డుపడ్డావు, పెళ్లికి అడ్డుపడ్డావు. చివరికి నన్ను నేను కాపాడుకోవడానికి కూడా అడ్డుపడుతున్నా. పూజ ఇలా వాదించుకుంటూ ఉంటే ఆలోచించలేవు. నీకేంటి, చందుని బయటికి తీసుకురావాలి అంతే కదా? వదిలే. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేనే ఆలోచిస్తాను. నువ్వు మాత్రం టెన్షన్ పడి ఏదో ఒకటి చేసి ప్లాన్ మాత్రం పాడు చేయకు. ప్రాణాలతో ఆడుకోవటం అలవాటైన నీకు నా ప్రాణాలతో కూడా ఆడుకోవాలనిపిస్తుంది కదూ. నా ప్రాణం అడ్డం పెట్టైనా నిన్ను బ్రతికించుకుంటాను, సరేనా? నీ ప్రాణం అడ్డుపట్టిన అవసరం లేదు. నా ప్రాణాలకు అడ్డుపడకుండా ఉంటే చాలు. ప్రాణం మీద భయంతో ఉన్నావు. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నేను చూసుకుంటానమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో. చూసుకుంటా. నా ప్రాణం పోయేదాకా నువ్వు చూస్తూనే ఉంటావు. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే పోయేది నా ప్రాణం. నన్నెవరూ కాపాడరు. నన్ను నేనే కాపాడుకోవాలి. కార్తీక్ ఈ విషయం చెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎలాగోలా కార్తీక్కి చందు విషయం చెప్పాలి. ఇదేంటి అంకుల్, యశోధరి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కను బయటకు తీసుకొస్తుందనుకుంటే తన మాటలు వింటుంటే అలా ఏం కనిపించట్లేదే. కార్తీక్కి తెలిస్తే అన్న చిన్న భయం యశోధర్ని ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొనివ్వకుండా చేస్తుంది. కానీ ఇది పూజ ప్రాణాలకు సంబంధించిన విషయం. కూతురు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాగైనా చందుని బయటికి తీసుకురావాలి. ఒకవేళ తను ఆలస్యం చేసినా చావు భయంతో ఉన్న పూజ తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తనే వెళ్ళైనా కార్తీక్ విషయం చెప్తుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చందు బయటకు వస్తుంది. వాళ్లే బయటికి తీసుకొస్తారు. అక్క త్వరగా బయటికి రావాలి. వస్తుందమ్మా, చూస్తూండు. ఇంతకాలం యశోధర ఆటలు సాగాయి. ఇప్పుడు బంతి మన గ్రౌండ్లో ఉంది. తొందరపడి గోల్ చేయడానికి ట్రై చేయకూడదు. ఆడాలి. తన తప్పులు తనకు గుర్తొచ్చేలా ఆడి అప్పుడు కొట్టాలి గోల్. ఏంటి పూజ, అర్జెంటుగా రమ్మన్నావు? అది ఏంటంత ఎగ్జైట్ అవుతున్నావు? అదేం లేదు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నేను ఆ విషయం చెప్పిన తర్వాత నన్ను తప్పుగా అర్థం చేసుకోవు కదా. తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంటుంది? అయినా విషయం చెప్తే కదా తెలిసేది. విషయం చెప్తే నీకు కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకొని నన్ను క్షమించాలి. ఏంటి పూజ, కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు తెలియని కొత్త విషయం చెప్పబోతున్నాను. అందుకే. నాకు తెలియని విషయమా? నాకు తెలిసి నువ్వు నా దగ్గర ఏ విషయం దాచలేదే. దాచాను, చాలా పెద్ద విషయమే దాచాను. నా దగ్గర దాచిపెట్టాల్సిన అవసరమే వచ్చింది.
పరిస్థితులు అలా కలిసొచ్చాయి. కానీ ఇప్పటికైనా ఆ విషయం నీకు చెప్పకపోతే జీవితంలో చాలా పెద్ద తప్పు చేసిన దాన్ని అవుతాను. అన్నీ చెప్తున్నావు గానీ ఇంతకీ అసలు విషయం ఏంటి? అది చెప్పాలంటేనే నాకు భయంగా ఉంది. అంత భయపడే విషయం ఏం చేసావు పూజ? అది అది చందు. చందు? చందు 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 ఏంటి? చెప్పు పూజ, ఏంటి? అది చందు. చెప్పు. చందు. ఏంటి పూజ? ఎందుకంత టెన్షన్ పడతావు? జరిగిన పొరపాటు జరిగిపోయింది. కార్తిక్కి చెప్తే అర్థం చేసుకుంటాడు. ఏం జరిగింది? ఏముంది బాబు, దానికి మొదటి నుంచి ఈ మెడిసిన్స్ అవి వాడే అలవాట్లేదు. హెల్త్ బాలేనప్పుడు నువ్వు మెడిసిన్స్ తెచ్చిచ్చినా వాడుతున్నానని అబద్ధం చెప్పి తను వాడలేదట. అందుకే ఈ జబ్బు వచ్చుంటుందని దాని బాధ. తను చేసిన పొరపాటు వల్ల నువ్వు ఇబ్బంది పడ్డం చూడలేక జరిగింది ఇది అని చెప్పలేక ఇదిగో ఇలా నానుస్తోంది. మెడిసిన్స్ గురించా? కాదే, తనేదో చందు అని అంది. అదే బాబు, డాక్టర్ గారు చందు వల్లే తనకి వ్యాధి వచ్చుంటుంది అన్నారు కదా. తన వలన అనవసరంగా చందు మాట పడింది అని కుమిలిపోతోంది. అదా? ఏంటి పూజ, ఎప్పుడూ ఏదో ఒకటి తలుచుకుని బాధపట్టవేనా? అయినా జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి నేనేదో అనుకుంటానని నువ్వు టెన్షన్ పట్టవేంటి? నువ్వు బతుకుతావు, నేను బతికించుకుంటాను. ఇలాంటి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నీ హెల్త్ ఇంకా పాడు చేసుకోకు. నేను చెప్పాను కదమ్మా, కార్తీక్ అర్థం చేసుకుంటాడు అని. బాబు, ఇందాక నర్స్కి జ్యూస్ తెమ్మని చెప్పాను. ఈ టెన్షన్తో అది నీరస పడిపోయింది. కాస్త పంపించగలవా? అలాగే. ఏంటి, నీకు పిచ్చి పట్టిందా? సమయానికి నేను రాకపోయి ఉంటే చందు బయటకు వచ్చిండేది. ఆ విషయం నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఈ లోపల ఎందుకంత తొందర? ఇక్కడ పోతుంది నా ప్రాణం. నీ ప్రాణం గురించి నేను ఆలోచించినట్టు మాట్లాడతావే. నువ్వు నీ గురించి ఆలోచిస్తావు, తర్వాతే నా గురించి ఆలోచించేది. ప్లీజ్ పూజ, అర్థం చేసుకో. చందుని నేను బయటకు రప్పిస్తాను. కాకపోతే అది కార్తిక్కి తెలియకుండా జరగాలి. కొంచెం ఓపిక పట్టమ్మా ప్లీజ్. ఈ విషయంలో నన్ను నమ్ము. కోట్ల ఆస్తినైనా వదులుకుంటాను గాని నిన్ను వదులుకోలేను. నాకున్న ఒకే ఒక్క బలహీనత నువ్వు. అర్థం చేసుకో. వస్తుందమ్మా, చందు త్వరలోనే బయటకొస్తుంది. పూజ కార్తీక్కి చెప్పేసుంటే బాగుండేది అంకుల్. లేదమ్మా, యశోధర ద్వారా తెలిస్తేనే మంచిది. పూజ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది కార్తీక్కి. చెప్పినా కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే యశోధర ద్వారా కార్తీక్కి తెలిసిందే అనుకో, నో వే, ఓన్లీ వే టు. ఇప్పటి నుంచి ప్రతి మూమెంట్ జాగ్రత్తగా ఉండాలి. అవును.
చెప్పండి మేడం. ఏం చేస్తోంది మీ నేరస్తురాలు? ఏదైనా చేయడానికి మేము అవకాశం ఇస్తేగా. సరే, నాకు పని చేసి పెట్టాలి. ఏంటి మేడం? నాకు జ్వాల కావాలి. మీకడ్డమే ఉంది మేడం, రండి చూద్దురు గాని. నేను రావడం కాదు, జ్వాలే రావాలి. తనెలా వస్తుంది మేడం? అందుకేగా మీకు ఫోన్ చేశాను. అంటే జ్వాలతో నాకు కొంచెం పనుంది. తను ఒకసారి తీసుకొస్తే. మేడం, ఇది జైలు. ఇక్కడి నుంచి ఓ ఖైదీని బయటికి పంపించాలంటే మామూలు విషయం అనుకుంటున్నారా? మామూలు విషయం అయ్యుంటే సెంట్రీతోనే మాట్లాడేదాన్ని. కాదని తెలుసు కాబట్టే మీకు ఫోన్ చేశాను. ఎలా చేస్తారో నాకు తెలీదు. నాకు జ్వాల కావాలి. కష్టం మేడం. నీ కష్టం ఖరీదెంతో చెప్పు, నేనిస్తాను. బయటపడితే ఉద్యోగానికే ఎసరొస్తుంది మేడం. బయట పడితే కదా. నా వల్ల కాదు మేడం. నీ కష్టం ఖరీదు 1,00,000 అనుకున్నాను, కాదంటున్నావు. మేడం, అది పర్వాలేదులే, నేను ఎవరి ద్వారానైనా ట్రై చేస్తాను. అంటే ఎంతసేపు బయటికి తీసుకురావాలి? జస్ట్ 1 hour. ఆలస్యం కాదుగా? అంతకన్నా ఎక్కువసేపు దాంతో నాకు పని లేదు. జైలర్ గారు బయటికి వెళ్ళారు, 1 గంటలో వస్తారు. వారు రాగానే రౌండప్ చేస్తారు. 1 గంటలో పంపించగలరా? పావు గంట ముందే పంపించేస్తాను. ఏదో మీరంత గట్టిగా అడుగుతున్నారు కాబట్టి రిస్క్ చేస్తాను. నా జాబ్ పోకుండా చూడండి చాలు. ఈ యశోధరని నమ్మిన వాళ్ళని నీడలా ఉండి కాపాడుతుంది. నువ్వు ఆ జాబ్లో ఉంటేనేగా నా అవసరాలకు ఉపయోగపడతావు. వెంటనే తీసుకొస్తాను మేడం. నీ ఆలస్యాన్ని కూడా నా లెక్కలో వేయొద్దు. ఓకే? ఓకే మేడం. పూజ, చందు వస్తోంది. నిజంగా? నిజమేనమ్మా. ఎలా మమ్మీ? మన అవసరం ఖరీదు జస్ట్ 1,00,000. గ్రేట్ మమ్మీ. అనుకున్నది అనుకున్నట్లు నువ్వు మాత్రమే చేయగలవు. మరి ఇందాక అలా మాట్లాడావు? తొందరపడి కార్తీక్ విషయం చెప్పేసుంటే జీవితంలో నిన్ను మళ్ళీ కార్తీక్ దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. సారీ మమ్మీ. ఇప్పుడు చూడు, మన పని అవుతుంది. నువ్వు భయపడినట్లు కార్తీక్ నీకు దూరం కాడు. ఈ అమ్మని నమ్ము, నీకెప్పుడు ఏ కష్టం రానివ్వను. మనసుకు నచ్చిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. నాలా నువ్వు బాధపడకూడదనేదే నా ఉద్దేశం. సారీ మమ్మీ, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. నీ వల్ల నేను బాధపడినా పర్వాలేదు, ఎవ్వరి వల్ల నువ్వు బాధపడకూడదు. అది నేను తట్టుకోలేనమ్మా. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? వద్దన్న వినకుండా వెళ్ళారు. ఆ యశోధరను ఢీకొనడమంటే మామూలు విషయం అనుకుంటున్నాడా డిఆర్? తన మాట విని శ్వేత మళ్ళీ ఎక్కడ ప్రమాదంలో పడుతుందో ఏమో. కనీసం ఫోన్ కూడా చేయలేదు. చెప్పండి అన్నా. ఏమ్మా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇంకా రాలేదేమిటమ్మా? నల్గొండ వచ్చాను నాన్న. నల్గొండ? అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? అక్క పని మీద వచ్చాను నాన్న. అయినా అక్కడికి ఎందుకమ్మా? యశోధర వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు నాన్న. యశోధర ఉందా? దాని కంట్లో పడితే ప్రమాదం కదమ్మా. అక్కడెందుకు? వెంటనే వచ్చేయి. మా జాగ్రత్తలో మేమున్నాం. తన కంట్లో పడే విధంగా మేమెందుకు తిరుగుతాం నాన్న? నా గురించి భయపడొద్దు. భయపడకుండా ఎలా ఉండగలనమ్మా? జరిగిన అవమానాలు, పడిన కష్టాలు మర్చిపోగలిగావా? మళ్ళీ నువ్వు కష్టాల్లో పడితే నేను తట్టుకోలేనమ్మా. నేను కష్టపడతానని అక్కని కష్టాల్లోనే వదిలేయమంటావా నాన్న? ఏం కాదు నాన్న, ఈ రోజుతో అక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంత త్వరగా పరిష్కారం దొరికే సమస్య అమ్మాది? పరిష్కారం లేని సమస్యలు ఉండవు నాన్న. ఉంటే మన ప్రయత్నంలోనే ఏదో లోపం ఉంటుంది. ఈసారి మా ప్రయత్నం వృధా కాదు నాన్న.
మీరు టెన్షన్ పడొద్దు. అక్కయ్య బయటకు రావడం, తన కష్టాలు తీరిపోవడం గ్యారెంటీ. నీ నమ్మకం నిన్ను ముందుకు నడిపిస్తుంది. నా భయం నన్ను వెనక్కి రమ్మంటుంది. నీ నమ్మకం గెలవాలని కోరుకుంటున్నానమ్మా. జాగ్రత్త. సరే నాన్న. ఏమ్మా, మీ నాన్నగారా? అవునంకుల్. యశోధర మీ నాన్నగారిని బాగా భయపెట్టినట్టుంది. అవునంకుల్. యశోధర వల్ల మా అత్తయ్య బాధపడింది, మా మామయ్య బాధపడ్డాడు, మా అక్కయ్య, నేను, మా అందరి కోసం మా నాన్న. ఇంతమంది బాధల్ని చూసిన ఆయన భయపడ్డం సహజం. మనం ఈ ప్రయత్నంలో గెలిస్తే ఆయనకున్న ఆ భయం పోతుంది. గెలవాలంకుల్. ఓటమి ఎరుగను అనుకునే యశోధరకి ఆ రుచి ఎలా ఉంటుందో చూపించాలి. ఈ దెబ్బతో చూస్తుంది. ఏంటది? ఏంటా ఎంత సింపుల్గా అడుగుతున్నారండి? ప్రతిసారి చావు దగ్గరికి తీసుకెళ్లి మరీ వదిలేస్తున్నారు. ఇప్పుడేమైందని? ఇప్పుడేం కాలేదండి, ఇంకాసేపట్లో ఏమవుద్దా అని. ఏయ్, చంపుతాం. విషయం ఏంటో చెప్పు. ఇంకాసేపట్లో చందు వస్తుంది. కార్తీక్ కంటపడితే ఇంకేమైనా ఉందండి? ఆ తర్వాత ఇంకేముంది? ముందు శంకు గంట, వెనక పాడే దాని మీద మనం. ఛీ, నర్మి, వాడి కంట్లో పడేలా రప్పిస్తావా? మరేం చేస్తారండి, ఆ కార్తీక్ గాడు ఇక్కడే ఉన్నాడు. ఈ మధ్యన మనం చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ పుణ్యం అని మనకేం జరిగిందో తెలియదు కానీ ఆ కార్తీక్ గాడికి మాత్రం 6th సెన్స్ బాగా పెరిగిపోయిందండి. వాడిని పొగడ్డం ఆపి బయటకు పంపించే ప్లాన్ ఏదైనా చెప్పు. హ, ఆయన ఎందుకు పోతాడండి, మనల్నే పైకి పంపిస్తాడు. శుభం పలకవే. హ, ఆ శుభం అరిచేతిలో ఇంత క్లోజ్లో కనిపిస్తుంటే శుభం ఎట్టా పలుకుతామండి? ఏమండి, నాకేమైనా పని చెప్పండి, బయటికి వెళ్ళిపోతాను. చందుని రిసీవ్ చేసుకుని దగ్గరుండి టెస్ట్లు చేయించు. ఏమండి, నేను అడిగింది బయటికి పంపించమనండి. నువ్వు బయటికి పోతే ఎలా నారాయణ? ఏమండి, డెన్ అంటే కత్తులు కర్రలు తప్ప ఏం దొరకవు. ఇది హాస్పిటల్ అండి. సూదుల నుంచి కత్తుల దాకా అన్నీ దొరుకుతాయి. అన్నీ అయ్యేసైవే. తెగింది మనకు కూడా తెలియదు, ప్రాణం పోయేదాకా. ఇంత పిరికి పందం ఏంట్రా నువ్వు? ఏమండి, బ్రూస్లీని ఎదురుగా నించోబెట్టి ఫైటు, మైకేల్ జాక్సన్ జడ్జిగా పెట్టి డాన్స్ చేయమంటే ఎలా చేస్తామండి? అలాగే ఆ కార్తీక్ గాడు ఎదురుగా ఉంటే ధైర్యంగా ఎలా ఉంటామండి? చూడు, నువ్వు ఫైట్లు డాన్సులు ఏం చేయనక్కర్లేదు, ఐడియా చెప్పు చాలు. కార్తీక్ని ఎలా బయటకు పంపిద్దాం? ఇప్పుడు ఇలాగే అంటారు. ఫైటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొట్టు తిట్టు అంటారు. ఆయన బతుకులు అడుకోలేక నేను చావాలి. 4 దెబ్బలు తిని ఒక్క దెబ్బ కొట్టి చచ్చిపోయినా పర్వాలేదు, వీరమరణం లభిస్తుంది తెలుసా? మరణమే వద్దనుకుంటున్నాం, వీరమరణం మాకెందుకులేండి. ఇప్పుడేంటి, ఐడియా చెప్తావా లేదా? మేము ఏ ఐడియా చెప్పినా మీకు నచ్చదు కానీ అదేదో మీరే వేసుకోండి. ఆ సంగతి నాకు తెలుసు. నేనే ఏదో ఒక ప్లాన్ వేస్తాను, నువ్వు చెడగొట్టకుండా ఉండు చాలు. మేమే హాస్పిటల్లో ఫోన్లు చేసి ప్లాన్లు చెడగొట్టింది, పాపని కిడ్నాప్ చేసి డెన్లో డ్రమ్ములు పగలగొట్టించుకుంది. నోరు ఎక్కువ అవుతుంది. ఏమండి, భయంలో ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు, నన్ను బయటికి పంపించేయండి. కుదరదు. వీడేంట్రా ముసుగు దొంగలా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు? ఆడికి ఏమన్నా అజీర్తి రోగం ఉందేమో. ఆడి సంగతి మనకెందుకండి, ముందు మన సంగతి చూడండి. కార్తీక్ని బయటకు పంపించాలి. చందు వచ్చి వెళ్లేంత వరకు వాడిక్కడ ఉండకూడదు. ఎలా? దేవుడా, ఏ పూలకుండియో నా నెత్తి మీద పడి తల పగిలి అవసరం ఉన్నా లేకపోయినా ఎవ్వరూ గుర్తుపట్టనంత ఇదిగా కట్టుకట్టించుకుని ఏ మూలనో బెడ్ మీద పడుకునేట్టు ఏర్పాటు చేయనైనా నీకు దండం పెడతాను. 100 కొబ్బరికాయలు కొడతా. అమ్మా శ్వేత, ఏంటంకుల్? చందు వచ్చే టైంకి కార్తీక్ ఇక్కడ ఉండకుండా బయటికి వెళ్లేలా ప్లాన్ చేస్తుంది యశోధర. కార్తీక్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకూడదు, తనని గమనిస్తూ ఉండు. అవునంకుల్, ఇదే మంచి అవకాశం. అక్కని కార్తీక్ని ఈరోజే కలపాలి. కార్తీక్ ఈ విషయం చెప్పి తనని ఆపితే? మాటలు చెప్తే నమ్మే స్టేజ్ దాటిపోయాడమ్మా కార్తీక్. సో ఏదైనా అతనికి విజువల్గానే చూపించాలి. అందుకే పూజ గదిలో, మిస్కిన్ గదిలో, చందుని టెస్ట్ చేయబోతున్న గదిలో సీసీ కెమెరాలు, మైక్రోఫోన్లు అరేంజ్ చేశాను. అవి చూపిస్తేనే కార్తీక్ నమ్ముతాడు. అక్క త్వరగా వస్తే బాగుండు. తను ఎలాగో వస్తుంది. మనం కార్తీక్ బయటికి పోకుండా ఆపాలి. పరిస్థితి ఏంటో ఒకసారి చూసేద్దాం పద. పదండి.
నిన్న మొన్నటి నుంచే చూస్తున్నాను. మొదట అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. నిజం చెప్పండి, మీరు ఈ మందుల కంపు భరించలేకే కదా ఆ ముక్కులకి ముసుగులు వేసుకున్నారు? ఏమండి, మీకేమన్నా న్యాయంగా ఉందా? ఇంతమంది మామూలుగా తిరుగుతున్నారే, మీరు మాత్రమే ముసుగులు వేసుకు తిరుగుతున్నారే. స్వైన్ ఫ్లూకి భయపడి ఇలా. మీరే ఫ్లూకు భయపడి ఈ ముసుగులు వేసుకు తిరుగుతున్నారు కానీ నాకు మాత్రం త్వరలో ఒక ఫ్లూ రాబోతుంది. బాబు నాకు కూడా ఒక ముసుగిచ్చి పుణ్యం కట్టుకోండి. ఏ ఫ్లూ రాబోతుంది? కార్తీక్ ఫ్లూ అని. మీకు అర్థం కాదులేండి. బాబు ఒకటి ఇప్పించండి ప్లీజ్ ప్లీజ్. బాబు నా ముక్కు కూడా ఇప్పించండి. మాకంటే ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్టీరియా రాకుండా ఇవి ఇస్తారు, అలా అందరికీ ఇవ్వరు. ఎందుకు ఎవరండి? ఏమండి, నా పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి. అయినా నేనేమైనా మళ్ళు అడిగానా, మాణిక్యాలు అడిగానా? అరచెయ్యంత గుడ్డ మొక్క అడిగాను. నీకు అవసరం లేదయ్యా. దాని అవసరం ఏంటో నాకు తెలుసు. అమ్మా మీరని చెప్పండి. మీరు ఆ యశోధర గారి తాలూకు కదూ? ఇలా ఇబ్బంది పెట్టారంటే ఆవిడ కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఏమండి, మీరు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏమండి, ఆ సింగు ఫ్లూ అనేది అన్నారు కదా, అది నాకు మాత్రం రాదని గ్యారెంటీ ఏంటండి? 50,000 బిల్లులు మాత్రం తీసుకుంటారు కానీ ఇంత గుడ్డమకేయడానికి ఇంత ఇదైపోతారేంటండి? నాకు అర్థం కాదు. ఇక్కడ మీకు ఒకటి అర్థం కావట్లేదు. స్వైన్ ఫ్లూ పందుల నుంచి మనుషులకు వస్తుంది, అంతేగాని మనుషుల నుంచి పందులకి రాదు. కాబట్టి మీకు ఆ భయం లేదు. వెళ్ళిరండి. ఓహో అలాగా. ఈ డైలాగులో ఏదో తేడా ఉందే. ఏమండి ఏమండి, ఊరిళ్ళమ్మ కడుపులు బంగారంగాను ఇంతలోనే మాయమయ్యారు. ఆ డాక్టర్ ఏదో కొంచెం తేడాగా మాట్లాడాడే. పందుల నుంచి మనుషులకు వస్తుంది ఓకే, ఆ తర్వాత ఇంకే ఏదో అన్నాడు. ఈసారి వచ్చినప్పుడు అడగాలి. అమ్మా శ్వేత, నువ్వు ఎంట్రన్స్లో ఉండి కార్తీక్ బయటికి వెళ్లకుండా మేనేజ్ చేయి. నేను లోపలుండి యశోధర మూమెంట్స్ గమనిస్తూ ఉంటాను. ఓకేనా? అలాగే. బీ కేర్ఫుల్. మేడం, నేను హాస్పిటల్ దగ్గరలోనే ఉన్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే క్లియర్ చేసుకుంటారని ఫోన్ చేశాను. నేను మాత్రం వెంటనే వెళ్ళిపోవాలి. ఆలస్యం కాకుండా చూడండి. ఇప్పుడే హాస్పిటల్ దగ్గరకు వచ్చేసారా? మీ టైం బాగుండి అలా కుదిరింది. సరే వచ్చేయండి. ఓకే మేడం. వచ్చేస్తున్నారే. ఈ కార్తీక్ను బయటకు పంపిద్దామంటే కనిపించట్లేదు. ఈ నారాయణ గడు ఎక్కడ చచ్చాడో. కార్తీక్ ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళుంటాడు? ఫోన్ కూడా ఆఫ్ చేసింది.
ఈ నారాయణ కూడా సమయానికి కనిపించి చావడం. ఈవి టైమా బాలేదు, అది ఈవిడికి అర్థం కాదు. ఆ చందు రావడం, కార్తీక చూడటం, ఏ ఆపరేషన్ కత్తో తీసుకుని వెంటబడటం, ఇదంతా ఎందుకు? కాసేపు తలదాచుకునే చోటు చూపించు భగవంతుడా. సిస్టర్ 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 తల మాత్రం కనిపించకుండా ఓ గంట సేపు మీ హాస్పిటల్లో గడిపే టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? హెడ్ స్కానింగ్ చేయించుకోండి. మా తల్లి బంగారం లాంటి ఐడియా చెప్పావు. ఒక్క నిమిషం, ఆడపడుచు లాంటి దానివి ఓ జాకెట్ ముక్కు కొనుక్కోమ్మా. ఇంకా పెళ్లి కాలేదా? అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పావమ్మా? జాకెట్ కి 10 రూపాయలు ఇస్తే ఆ మాత్రం అర్థం కాదా? 10కి రాదా? మీ ఊర్లో వస్తే కొనుక్కురా, ఓ 50 తీసుకుంటాను. కష్టపడ్డ సొమ్ము మనల్ని వదిలిపోవాలంటుంది. పోన్లే, మా తల్లి మంచి ఐడియా చెప్పింది. ఓ గంట ఈ తల ఆ మిషన్లో పడేసి హ్యాపీగా తల దాచుకుంటే సరే. నో డౌట్ ఆవిడే మనల్ని ఎందుకు ప్రశాంతంగా ఉండేస్తుంది. చెప్పండి మేడం, ఎక్కడ చచ్చావు? ఆ చావు నుంచి తప్పించుకోవడానికి వెళ్తున్నామండి. ఎక్కడికి? హెడ్ స్కానింగ్ చేయించుకోవడానికి. అది బుర్ర ఉన్న వాళ్ళ కోసం, నీకు అవసరం లేదు గాని. చందు వచ్చేస్తుంది, ఆల్రెడీ హాస్పిటల్ కి దగ్గరలో ఉన్నారా? ఈ కార్తీక్ కనిపించట్లేదు. ఏమండి, కనిపించిన మనుషులతో కమ్యూనికేషన్ కోసమేనండి సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ విషయం మాకు తెలుసు, నోరు మూసుకొని రా. రాలేనండి, పొద్దుటి నుంచి ఎడంకాను దడదడ అదురుతుంది, నన్ను వదిలేయండి. వస్తావా లేకపోతే? ఇదేంటి సడన్ గా కట్ అయింది? కార్తీక్ గడు చూసేసి వేసేసాడా ఏంటి? కరెక్ట్ టైంకి వచ్చాడే. ముందు వీడిని ఇక్కడి నుంచి పంపించేయాలి. పూజ, కార్తీక్, నీకోసమే వెతుకుతున్నాను. అర్జెంటుగా ఈ మెడిసిన్స్ కావాలని డాక్టర్ చెప్పారు. ఇక్కడే తీసుకోవచ్చుగా? ఇవి ఇక్కడ దొరకవట, హైదరాబాద్ వెళ్ళి తీసుకురమ్మన్నారు. పోనీ ఫోన్ చేసి చెప్పుండొచ్చుగా. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. స్విచ్ ఆఫా? ఓ, ఛార్జింగ్ అయిపోయినట్టుంది. సరే, నేను తీసుకొస్తానులే. కార్తీక్ వెళ్ళిపోతాడేమో. ఎలా చందు అక్క వచ్చేలోగా వెళ్ళిపోతాడేమో.